మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలకు మండల పరిధిలోని సుమారు 2000 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించనున్న క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తహసీల్దార్ రజనీకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల పట్ల దృష్టి సారించాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరిచయ వేదికనా ఈడేమన్నా టాస్క్ ఒక్కటి కొట్టుకుంటా సార్ మళ్ళీ సరే అండి. ఏమన్నా ఎడిట్ చేస్తాను మళ్ళీ సరే మేడం. రైట్ రైట్. ఇలాంటి వేదికను అలంకరించిన చైర్మన్ గారికి, రాజశేఖర్ గారికి అండ్ కమిషనర్ గారికి అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024లో భాగంగా గవర్నమెంట్ యూత్కి ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. ఆటలు అనేది ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. క్రీడలలో పాల్గొని మనోవికాసము అండ్ హెల్త్ పరంగా అండ్ మన స్టేట్కి కూడా మంచి నేమ్ రావాలంటే క్రీడలు కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధంగా మన రామాయణపేట మండలం నుంచి కూడా మీరు స్టేట్ లెవెల్లో పాల్గొని మంచి పేరు ఘనత సాధించాలని చెప్పేసి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సీఎం కప్ ప్రోగ్రాంకి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారికి, ఎండిఓ గారికి, మా కౌన్సిలర్ దేమయాదగిరి గారికి, సుందర్ సింగ్ గారికి, రాజ్ సేట్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా పీటీలకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి ఈ సీఎం కప్ అనేది పెట్టడం జరిగింది. దేనికోసం అంటే అన్నీ కూడా మన ఇంత పెద్ద భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ. ఎందుకంటే ఏ ఒలింపిక్లో అయినా మనకు చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి. అదే వేరే చైనా ఉందనుకోండి, వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కప్పులు. వాళ్ళు క్రీడలు, మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో క్రీడలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి. అదే ఉద్దేశంతో 3 years కింద 3 ఏళ్ళ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రతిభగల ఉన్న విద్యార్థులైనా వాళ్లకు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోతారు. కాబట్టి
ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తున్నందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒకటే స్టూడెంట్స్, మీరు ఎడ్యుకేషన్తో పాటు క్రీడల పట్ల కూడా అంత కొద్ది ఎక్కువ కూడా నిరూపణ చేసుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ పీటీలతో సహా మీకు. ఎందుకంటే మన రామాయంపేట్ మండలానికి, రామాయంపేట్ మున్సిపాలిటీకి కూడా మీరు పేరు తేవాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే స్టేట్లో కాకుండా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళను డిస్టిక్ పంపిస్తారు, అదేవిధంగా డిస్టిక్లో గెలిచిన వాళ్ళను స్టేట్కి పంపిస్తారు, స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరందరికీ మన రామాయంపేట నుంచి, మండలాల నుంచి, రామాయంపేట మున్సిపాలిటీ నుంచి మీరు పేరు తేవాలని చెప్పేసి మరొక్కసారికి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.